తక్కువ ధరలకే హోండా యాక్టివా వాహనాల్ని ఇప్పిస్తామని నమ్మించి మోసం చేశారంటూ మోటార్స్ షోరూమ్ ముందు ఆందోళన చేశారు బాధితులు. ఒక్కో వాహనం 80,000కు ఇప్పిస్తామని మల్లాపూర్లోని ఆర్ఆర్ షోరూమ్ యజమాని రమణారెడ్డి తీసుకున్నాడని ఆరోపించారు. డబ్బులు తీసుకున్నాక వాహనం ఇవ్వకుండా పరారయ్యాడని తెలిపారు. ఇలా దాదాపు ₹1,32,00,000 వసూలు చేశాడన్నారు. నిందితునిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటున్నారు బాధితులు. ఇప్పటికైనా నిందితుడిని అరెస్ట్ చేసి తమ డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు బాధితులు. మా సిస్టర్కి బైక్ ఇప్పిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చానండి. నేను అదేంటంటే కొత్త స్కీమ్స్ ఉన్నాయి మీ దగ్గర, మా దగ్గర స్కీమ్స్ ఉన్నాయి అని చెప్పారు. ఏంటి అని చెప్తే 1 lakh బండి మనకు 80,000కి వస్తున్నది. మీరు అమౌంట్ ఒకేసారి పే చేసేస్తే మనకి 80,000కి వస్తుంది. ఒక 15 daysలో మనకు డెలివరీ ఇస్తామని చెప్పారు. సరే అమౌంట్ తగ్గుతుంది కదా అన్న ఆలోచనతో నేను అమౌంట్ పే చేశాను. ఫుల్ అమౌంట్ పే చేశాను. 80,000 ఒకేసారి పే చేశాను. 15 daysలో డెలివరీ అవుతుందని చెప్పాడు. నేను ఆఫ్టర్ 15 days తర్వాత ఒక 2 days ముందే వచ్చి నేను చూస్తే షాప్ క్లోజ్ ఉన్నది. చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే మ్యాటర్ తెలిసింది. అతను చాలామంది మోసం చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి మ్యాటర్ తెలిసింది. చాలా పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాను. అతను కూడా ఒక 1 month దాకా తిప్పుకున్నాడు పిఎస్లో కంప్లైంట్ తీసుకోవడానికి. ఆ తర్వాత మనకు కంప్లైంట్ రేజ్ చేసి ఇచ్చారు. అతను ఇప్పటిదాకా రియాక్షన్ తీసుకోలేదు. కంప్లైంట్ ఇచ్చి మనకు 13th రోజు ఇచ్చారండి మనకు ఎఫ్ఐఆర్ కాపీ. అప్పుడు మళ్ళీ కాల్ బ్యాక్ ఏం చేయలేదు పిఎస్ వాళ్ళు. ఈ ఆర్ఆర్ మోటార్స్ రమణారెడ్డి నన్ను మోసం చేయడం జరిగింది. నేను వచ్చేసి నాకు పార్ట్నర్షిప్ ఇస్తా అని చెప్పేసి ఒక 2-3 నెలల దసరా ముందు నేను షాప్ ఓపెన్ చేయడం జరిగింది నా పైసలతోటి. ఆయన ఓపెన్ చేసిన ఒక 3 నెలల్లో నన్ను ఒక 32,50,000 మోసం చేసిండు. దాని ద్వారా నా దగ్గర ఒక బాండ్ ఉంది. ఆయన ఇచ్చిన చెక్స్ ఉన్నాయి నా దగ్గర. అన్ని బండ్లు ఇస్తా అని చెప్పేసి కస్టమర్లను కూడా మోసం చేసిండు. ఇప్పుడు నాకు ఐపీ పెట్టి కూర్చున్నాడు. ఇప్పుడు అప్స్టాండింగ్లో ఉన్నాడు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. నాది ఒక్కటే కాకుండా చాలామంది మోసం చేసిండు. ఆర్ఆర్ మోటార్స్ వాళ్ళు ఆఫర్లో వెహికల్స్ ఇస్తున్నాం అనేసి ముందే మన దగ్గర డబ్బులు అడ్వాన్స్గా కట్టించుకున్నారండి. అది కట్టింది మనం జనవరిలో అండి. జనవరిలో వస్తుంది మీకు, జనవరి మంత్ ఎండింగ్లో ఇస్తాం మేము 28కి అనేసి అన్నారు. అయితే ఓకే అన్నామండి. మేము ఓకే అంటే 20,000 ఆఫర్లో వస్తుంది కదా, డిస్కౌంట్లో వస్తుంది కదా అనేసి మేము ఒకసారి 50,000 ఒకసారి 30,000 కట్టేసాము. కట్టేస్తే ఏమన్నారంటే సరే మీకు వస్తుంది 27కి వస్తుంది అనేసి టైం ఇచ్చారు. 27 రాగానే ఏమైంది సార్ ఇంకా బండి రాలేదు, నాకు ఏమైందంటే వస్తుంది మీరు నా మీద నమ్మకం లేదా నేను ఇస్తాను అనేసి అన్నారు. సరే అయితే ఓకేలే అనేసి మేము మళ్ళీ ఫస్ట్కి కాల్ చేసినామండి. ఫిబ్రవరి 1కి కాల్ చేసి తను లేదు పరారీలో ఉన్నారని